TV7 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణం 4 రోడ్ల కూడలిని విస్తరపరిచి అల్లసాని పెద్దన్న సర్కిల్ గా నామకరణం చేసి ఉగాది పర్వదినం నాడు ప్రారంభోత్సవం చేసిన జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి మరియు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ సుబ్బిరామిరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సామాజిక పెన్షన్ 4000 ఇస్తున్నాం. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లో కూడా రోడ్లన్నీ రిపేర్లు చేస్తాం. ఎర్రగుంట్ల పట్టణం ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా గండికోట జలాశయం నుండి ఎర్రగుంట్ల పట్టణానికి త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయటకు కూటమి ప్రభుత్వం 115 కోట్ల రూపాయలతో త్వరలోనే పనులు చేపట్టబోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలకే ఎన్నో సంక్షేమ పథకాలను ఎంతో అభివృద్ధిని చేపట్టడం జరిగింది. సామాజిక పెన్షన్లు పెంచాం. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించి 5 రూపాయలకే పేదలకు మంచి రుచికరమైన అన్నం పెడుతున్నాం. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అలాగే ఏప్రిల్ నెలలో భూమి ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. మే నెలలోని తల్లికి వందనం పథకం ద్వారా 1 నుండి 12వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లి ఖాతాలో 15,000 వేయబోతున్నాం. జూన్ నెల స్కూళ్లు తెరిసే నాటికి 16,350 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. మన జమ్మలమడుగు నియోజకవర్గాన్ని నిరంతర ప్రక్రియ మాదిరిగా అభివృద్ధి చేస్తూనే ఉంటారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి ఆదినారాయణ రెడ్డి ప్రజల కరతాళ ధ్వనుల మధ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ సుబ్బిరామిరెడ్డి, ఎర్రగుంట్ల మండలం కూటమి ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎర్రగుంట్ల ప్రజలు మరియు దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. మన గౌరవ కలెక్టర్ గారితో చెప్తే, మన కమిషనర్ గారు చెప్తేనే 50 లక్షల రూపాయలు మళ్ళీ సపరేట్గా డబ్బు ఇప్పించినాం. మళ్ళీ 3 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది. డబ్బు ఖర్చు పెట్టమని చెప్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఊరికి అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఎర్రగుంట్ల టౌన్ కానీ చుట్టుపక్కల పల్లెలు కానీ గమనించండి. ప్రతి ఒక్క పల్లెకు రోడ్డు రిపేర్ అయినా లేదా చెప్పాలా? రోడ్డు రిపేర్ అయినా కదా. ఇప్పుడు మా నీది బండి ఆల్లో ఉందా? ఇది బండి, ఇది మూడో బండి. వాళ్ళందరూ వినరు. 4,000 రూపాయలు పెన్షన్ స్టార్ట్ అయింది కదా. కొందరికి 6,000, కొందరికి 10,000, కొందరికి 15,000. అదే కాకుండా సిలిండర్ స్టార్ట్ అయిందా? మే నెలలో ఇప్పుడు ఏప్రిల్, రేపు 1వ తేదీ ఏప్రిల్లో కొందరికి, మేలో కొందరికి తల్లికి వందనం కానీ రైతులకు ఇచ్చే డబ్బు వస్తుందనుకుంటారు, రాదనుకుంటారా? గ్యారెంటీ కదా. పథకాలు అవుతాయి. 2 పథకాలు ఏ క్షణమైనా డబ్బుని బట్టి ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పత్రికలో కూడా ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ 43వ సంవత్సరం ఆవిర్భావం. ఆ సందర్భంగా నేను అన్ని పథకాలు అమలు చేస్తానని. అది కాకుండా ప్రధానమంత్రి గారు పైన ఉన్నారు. నేషనల్ హైవే రోడ్డు, ఈ రోడ్డు కూడా నేను ఇంతకుముందు చెప్పిన ఏప్రిల్ నెలలో టెండర్ పిలుస్తున్నాం. ముద్దనూరు నుంచి కడప వరకు. అదే కాకుండా ఈ టెండర్ అయిపోయింది. నాగలమరి నుంచి ఎర్రగుంట్ల కూడా రాయచోటి వరకు, అంటే వయా వేపల్లె. అది కాకుండా పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అంటే ఇది 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ల లోపల ఎర్రగుంట్ల దశ పూర్తి పడుతుందా లేదా? మనకి ఎలక్షన్ ఉండేది ఇంకా 4 సంవత్సరాలు. 2029లో